వెల్కమ్ టు మెగానెన్ టీవీ. రాజకీయాల్లో నాయకులు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇస్తారు, కానీ గెలిచాక నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడరు. కానీ ఈ నాయకుడు మాత్రం డిఫరెంట్. తనను నమ్మి అఖండ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం ప్రజల రుణం తీర్చుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పిఠాపురం రూపురేఖలు మారుస్తానని మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాన్ని ఆచరణలో చేసి చూపిస్తున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం కృషితో పిఠాపురం రైల్వే స్టేషన్ కు మహర్దశ పట్టింది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించే ప్రతిష్టాత్మక అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పరిధిలోకి పిఠాపురం స్టేషన్ ను తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ 100% సక్సెస్ అయ్యారు. ఏకంగా 37,25,00,000 భారీ నిధులతో ఈ స్టేషన్ ఇప్పుడు సర్వంగా సుందరంగా ముస్తాబు కాబోతుంది. ఒక చిన్న స్టేషన్ అయిన పిఠాపురానికి కేంద్ర రైల్వే శాఖ ఇన్ని నిధులు ఎందుకు మంజూరు చేసింది? జనవరిలో జరిగిన ఆ ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ వేసిన మాస్టర్ స్ట్రోక్స్ ఏంటి? రాబోయే రోజుల్లో పిఠాపురం స్టేషన్ లో రాబోతున్న ఆ హైటెక్ సదుపాయాలేంటి? పిఠాపురం అంటే ఉభయ గోదావరి జిల్లాలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం. శ్రీపాద శ్రీ వల్లభుని జన్మస్థానంగా, పురుహూతిగా దేవి శక్తిపీఠంగా దీనికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. కానీ ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులకు కనీస ప్రయాణ సౌకర్యాలు, ముఖ్యంగా రైల్వే స్టేషన్ లో సరైన వసతులు లేవు. గతంలో ఇక్కడ క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం రైల్వే స్టేషన్ లోని పరిసరాల్లోని అశుభ్రత, దుర్గంధం చూసి తీవ్రంగా చలించిపోయారు. వెంటనే అధికారులకు ఆదేశాలిచ్చి శుభ్రం చేయించారు. కానీ అది టెంపరరీ సొల్యూషన్ మాత్రమే భావించిన ఆయన పిఠాపురం స్టేషన్ కు పర్మనెంట్ సొల్యూషన్ వెతికారు. కేంద్ర స్థాయిలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి నేరుగా రైల్వే మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపారు. ఆయన చేసిన పక్కా ప్రణాళిక ప్రతిపాదనలకు కేంద్రం ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమృత్ భారత్ స్కీమ్ కింద పిఠాపురం రైల్వే స్టేషన్ కు 37,25,00,000 రూపాయలను మంజూరు చేసింది. ఒక విజనరీ లీడర్ ఎలా ఆలోచిస్తారో పవన్ కళ్యాణ్ తన చేతలతో నిరూపించారు. సమస్య చూసిన వెంటనే అధికారులకు చెప్పి వదిలేయకుండా దాన్ని ఫాలో అప్ చేశారు. జనవరి నెలలో ఆయన ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం ఒక ప్రత్యేకమైన ప్రపోజల్ పెట్టారు. పిఠాపురం ఒక గొప్ప ఆధ్యాత్మిక పట్టణం. ఇక్కడికి దేశం నలుమూలల నుంచి యాత్రికులు వస్తుంటారు. వారి సౌకర్యార్థం ఈ స్టేషన్ ను అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేయాలని బలంగా కోరారు. డిప్యూటీ సీఎం అభ్యర్థనను అర్థం చేసుకున్న కేంద్రం వెంటనే సానుకూలంగా స్పందించి ఈ మెగా ప్రాజెక్టును మంజూరు చేసి, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఈ 37,25,00,000తో పిఠాపురం రైల్వే స్టేషన్ ఒక ఎయిర్పోర్ట్ తరహాలో అభివృద్ధి చెందబోతోంది. స్టేషన్ భవనం, ముఖద్వారం సరికొత్తగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా నిర్మించనున్నారు. ముఖ్యంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో కూడిన విశ్రాంతి గదులను నిర్మించనున్నారు. ప్రయాణికుల కోసం అత్యాధునిక టాయిలెట్లు, పరిసరాలు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కానుంది. హైటెక్ కేబులింగ్, ప్లాట్ఫారాల ఆధునీకరణ, ఎండకు వానకు ఇబ్బంది లేకుండా భారీ షెల్టర్ల నిర్మాణం తదితర పనులను రైల్వే శాఖ యుద్ధ ప్రాతిపదికన చేపట్టనుంది. పిఠాపురం ప్రజల చిరకాల కలను నెరవేరుస్తూ అడిగిన వెంటనే రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సహకారం అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తక్షణం స్పందించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కి ఆయన ధన్యవాదాలు చెప్పారు. అలాగే పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం అండగా నిలుస్తూ తన వంతు మద్దతిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ డెవలప్మెంట్ తో పిఠాపురం దిశ మారడం ఖాయంగా కనిపిస్తుంది. ఒక నాయకుడు తలుచుకుంటే ఏ పనైనా ఎంత స్పీడ్ గా జరుగుతుందో చెప్పడానికి పిఠాపురం రైల్వే స్టేషన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కృషి ఇప్పుడు 37 కోట్ల భారీ ప్రాజెక్టు రూపంలో సాకారమైంది. అమృత్ భారత్ స్కీమ్ పనులు పూర్తయితే భవిష్యత్తులో ఈ స్టేషన్ ద్వారా ఈ ప్రాంత పర్యాటక, ఆధ్యాత్మిక, వ్యాపార రంగాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు.